అది అతి నాగరిక దేశం. కొంగొత్త పోకడలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచి మానవజాతి విలుప్తానికి శాయశక్తులా కృషి చేస్తోంది. అదే అమెరికా దేశం. అలాంటి అమెరికా దేశంలో పెళ్ళీడొచ్చినా పెళ్లి చేసుకోని పురుషులు ఎంతమందో తెలుసా? ప్రతి ముగ్గురిలో ఇద్దరు. వీరు సింగిల్గానే ఉంటున్నారు. మరి పెళ్లి కాని స్త్రీలు ప్రతి ముగ్గురిలో ఒకరు. అదేంటి స్త్రీల శాతం తక్కువగా ఉంది అనుకుంటున్నారా? స్త్రీ తన పిల్లలతో ఉంటోంది. పెళ్లి కాకుండా పిల్లలేంటి అనుకుంటున్నారా? ఎక్కడున్నారండి మీరు? అమెరికాలో కేవలం స్త్రీ తన పిల్లలు ఉన్న కుటుంబాల సంఖ్య అంటే సింగిల్ మదర్ ఫ్యామిలీస్ 1,50,00,000. అంటే మొత్తం కుటుంబాల్లో 4వ వంతు సింగిల్ మదర్ ఫ్యామిలీస్. అదేంటండి, మొగుడి ఆగడాలను భరిస్తూ స్త్రీ సంసారం చెయ్యాలా? విధిలేని పరిస్థితుల్లో మహిళ భర్త నుంచి వేరుపడి పిల్లల్ని పెంచి పెద్ద చేయలేదా అని అనుకుంటున్నారా? నిజమే, విధిలేని పరిస్థితుల్లో వేరుపడ్డం న్యాయం. అలాగే రేప్ లాంటి అఘాయిత్యాలకు బలై పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్న మహిళలు ఉన్నారు. వారికి వందనం. కానీ ఈ నంబర్స్ చూడండి. పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిస్తున్న మహిళల సంఖ్య 40%. అంటే ఏంటి? సెక్స్ ఒక శారీరక వాంఛ అని ఆ సమాజం తలపోస్తోంది. పెళ్లి అనేది ఒక సామాజిక వ్యవస్థ అనే విషయాన్ని సమాజం నాగరికత పేరుతో మరచిపోతోంది. ఎక్కడో ఆఫ్టర్ పబ్ నిసీదిలో కలవడం, లేదా 4 నెలల లివిన్, అటుపై బ్రేకప్, పుట్టిన పిల్లలకు తండ్రి ఉండరు. హేమాట కామాటే చెప్పుకోవాలి. అమెరికాలో అయినా అమ్మే పుట్టిన పిల్లల్ని వీధిలో వదిలేయకుండా పెంచి పెద్ద చేస్తున్నారు. మరి ఆ మగాడు దొరికితే ఇంకో స్త్రీ. టెస్టోస్టిరాన్ ఉన్నంతకాలం కొంతమంది అమెరికా అమ్మాయిలు లేదా దగ్గరలోనే ఉన్న బ్రెజిల్ లాంటి దేశాలకు పోతే పనైపోతుంది. డాలర్ శక్తివంతమైంది కదా. మరి వృద్ధాప్యంలో పురుషుడి గతి? భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రి ఎప్పుడో పోయుంటారు. మరి సింగిల్గా బతుకెట్టా? అధోగతి. అమ్మా నాన్న ఉంటేనే కుటుంబం. మరి అమెరికాలో 1,50,00,000 కుటుంబాలు సింగిల్ మదర్ ఫ్యామిలీస్ కదా. ఇలాంటి కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు సమస్యలు రావా? ఇందాకే చెప్పినట్టు మినహాయింపులుంటాయి. అమ్మ నాన్న అన్నీ తానే అయి సాకే తల్లులుంటారు. కానీ నాగరికత పేరుతో ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా నడిస్తే ఒంటరి జీవనం మానసిక కుంగుబాటుకు, ఒత్తిడికి, ఇంకా రకరకాలైన మానసిక సమస్యలకు దారితీస్తుంది. అదేవిధంగా సింగిల్ మదర్ లేదా సింగిల్ ఫాదర్ ఫ్యామిలీస్లో పెరిగిన పిల్లలకు అనేక భావోద్వేగ సమస్యలొస్తాయి. ఈ డేటా చూడండి. గత సంవత్సరం అమెరికాలో తుపాకీ మరణాలు ఎంతో తెలుసా? 40,000. ఈ సంవత్సరం మొదటి 4 రోజుల్లో 400. ఒంటరితనం, మద్యం, గంజాయి, డ్రగ్స్, మానసిక రుగ్మతలు, హింసోన్మాదం, ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ కవలలు. మనిషి ఎంత నాగరికుడైనా సృష్టి నియమాలకు వ్యతిరేకంగా పయనించలేడు. అమెరికా దారిలో మొత్తం మానవాళిని పయనిస్తే మానవ జాతి కూడా డైనోసార్ జాతిలాగా విలుప్తం ఖాయం.